హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను ఎక్కువ మార్నింగ్ రొటీన్ వీడియోసే తీస్తున్నాను. ఇప్పటి నుండి ఈవినింగ్ రొటీన్ కూడా చూపించేస్తాను. ఇంక ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను. టీ అయితే తాగేసిన తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా చపాతీలోకి అయితే ఆలూ కర్రీ చేసేసాను. ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడైనా నేను ఆలూ కర్రీ చేసినప్పుడు చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చపాతీస్ అయితే చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు చపాతీస్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయాక లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చపాతీస్ కూడా మీరు పాలేసి కలుపుకోండి, చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు చాలాసేపటి వరకు. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, వాళ్ళు తిన్నారు, వెళ్ళిపోయారు. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను వంట చేద్దామనేసి. సో ఇక్కడైతే నేను పప్పు మార్నింగే నానబెట్టేస్తాను. ఇంకా స్నానం చేసి వచ్చాక పప్పును ఉడికించేసి వెజిటేబుల్స్ ఏమేమైతే వేయాలనుకుంటున్నానో అవన్నీ అయితే ఉడికిచ్చేసుకున్నాను. ఇవాళ మంచిగా లేత మునక్కాడలు వేసుకొని సాంబార్ అయితే చేసేసుకున్నాము. ఎంత టేస్టీగా ఉండిందంటే అంత టేస్టీగా ఉండింది. సో ఇంకా ఫస్ట్ అయితే నేను కూరగాయలలో పసుపు అండ్ సాల్ట్ వేసి ఉడికిచ్చేస్తాను. అందులో నుంచి బెండకాయలు అండ్ వంకాయలు మాత్రం సపరేట్ తీసేసి మిగిలిన కూరగాయలన్నీ సాంబార్లో వేసి మరిగిచ్చేస్తాను. తర్వాత లాస్ట్కి ఇంకా 5 మినిట్స్ ముందు దించేస్తాను అనే ముందు ఇవి కూడా వేసేస్తాను. సో సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా చాలా యమ్మీగా వచ్చేసింది. ఆ స్మెల్‌కి ఆకలి బాగా వేసేసింది అనమాట. ఇంకా మంచిగా తినేసి పడుకొని లేచేసాను. ఇంకా లేచిన తర్వాత స్నాక్ టైంకి వచ్చేసి ఇలాగా కుకుంబర్స్ అయితే కట్ చేసుకున్నాను. సమ్మర్ వస్తే చాలా అండి, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఇలా కుకుంబర్స్ ఇలాంటివి తింటే కానీ కడుపు చల్లగా ఉంటుంది కదా. ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఈ మూవీ చూస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుండింది. యూత్ మూవీ, పిల్లలతో కూర్చొని చూడడానికి కావాల్సిన మూవీస్ అయితే ఇలా భలే వస్తున్నాయండి ఈ మధ్య. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా నేను ఆ మూవీ చూసుకుంటూ ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. సో ఈ వెజిటేబుల్స్ ఏంటంటే ఒక 4-5 డేస్కి సరిపోయే అన్ని వెజిటేబుల్స్ అయితే ఒకటేసారి కట్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నేను కాకరకాయలు కట్ చేశాను అండ్ అలాగే బెండకాయలు కట్ చేశాను. ఒక రోజుకి కాకరకాయలు అవుతాయి అండ్ నెక్స్ట్ డేకి దొండకాయలు అవుతాయి అనమాట. సో ఇలా కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే నాకు హడావిడి లేకుండా ఫాస్ట్గా అయిపోతుందని మాత్రమే ఇలా కట్ చేసుకుంటాను. సో దీంట్లో ఏం బెనిఫిట్స్ పోవు.